హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మరొక రెసిపీతో అయితే హన్వీస్ కిచెన్లో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది. ఇది అందరూ చేసే రెసిపీ అనండి, కానీ నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది ఈరోజు చూపించబోతున్నాను. అదే పాలకూర పప్పు. నేను చేసే పద్ధతిలో ఒక్కసారి అయితే ఈ విధంగా పాలకూర పప్పుని ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని దీన్ని బాగా వాష్ చేసేసుకొని తర్వాత మనం ఒక గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గ్లాసు పప్పుకి ఇక్కడ నేను 2 కట్టల పాలకూర అయితే వేసుకొచ్చేస్తే పప్పు అనేది కొంచెం ఆకుకూర ఎక్కువగా చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో సాంబార్ పొడి అండి. ఈ సాంబార్ పొడి వేసి చేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సాంబార్ పొడి ఉన్న సాంబార్ని వేసుకొని పప్పు చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేని వాళ్ళు పసుపుని యాడ్ చేసుకోండి. ఈ సాంబార్ పొడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్వీస్ కిచెన్లో అయితే చేసైతే నేనైతే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా కావాలి అన్న వాళ్ళు ఒకసారి అయితే చూడండి. తరువాత ఒక 1/2 టీ స్పూన్ అంత కారం వేసుకోవాలి. ఇక్కడ కారము అలాగే పచ్చిమిర్చి 2 ఈవెన్గా కారం సరిపోయే విధంగా వేసుకోవాలి. ఇక్కడ 3 పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా తుంచేసి వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక 4 అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం కారం ఉండడం వల్ల ఒక 3 అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక స్పూన్నరంతా నూనె వేసుకొని పప్పు చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకి కుక్కర్లో నుంచి పప్పు అనేది పొంగిపోకుండా కూడా ఉంటుంది. తరువాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా ఇలా పప్పు ఉడికేటప్పుడే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వాష్ చేసి కట్ చేసుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకొని ఇందులో మనం టమాటా ఏమి యూజ్ చేయకుండా పులుపుకి అనేది మనం చింతపండుని యూజ్ చేస్తాము. కొంచెం చింతపండును కూడా పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పునైతే ఉడకనివ్వాలి. 3 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకి పప్పు అనేది ఉడికిపోయింది కదా. ఇందులో మనకి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఆకుకూరలతో పప్పు చేసేటప్పుడు ఆకుకూర ఎక్కువ వేసుకొని చేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ బాగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయితే మనకి పప్పులోకి తాలింపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగుతూ ఉండగానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. తరువాత 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకుంటే మనకి తాలింపులో ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అనేది కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకుందాము. ఈ విధంగా వేగితే పప్పు తాలింపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాము. అలాగే కుక్కరు దులిపేసి కొంచెం గట్టిగా కాకుండా పప్పు అనేది కొంచెం జారుడుగా ఉంటే బాగుంటుంది. కొంచెం గట్టిగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ని యాడ్ చేసుకోకుండా ఆ విధంగానే తాలింపు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తరువాత 1 స్పూను నెయ్యి వేసేసుకొని కదపకుండా మూత పెట్టేసి మనం ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది పప్పుకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మనకి పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. నేనైతే పాలకూర పప్పు అయితే ఈ విధంగా చేస్తాను. మీరు ఎలా చేస్తారు ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ విధంగా చేసిన పప్పు అయితే రైస్లోకైనా అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? అయితే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.